హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే శుక్రవారం కదా, ఒక అమ్మవారి గురించి మీకు తెలియచేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే మనము అలంపూర్ జోగులాంబాదేవి అమ్మవారి గురించి ఈ ఆలయం ఎక్కడుంది, ఏంటి, గుడి యొక్క విశిష్టత ఏంటి, చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం ఇది. ఈ గుడి యొక్క విశేషాలను మీకు తెలియచేయాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను. అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ట్రెండింగున ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక పట్టణం అన్నమాట. అలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇక్కడ కొన్ని పురాతన ఆలయం యొక్క అద్భుతమైన ఆలయం మరియు అవశేషాలు బాదామి చాళుక్యన్ నిర్మాణాన్ని సూచిస్తాయి. ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పాలించాయి. జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాల బ్రహ్మేశ్వర. దేశంలోని 18వ శక్తిపీఠాలలో జోగులాంబాదేవిని 5వ శక్తిపీఠంగా పరిగణిస్తారు. ఇక్కడ జోగులాంబ దేవత శవాలపై తేలు, కప్ప మరియు తలపై బల్లితో కూర్చొని కనిపిస్తుంది. ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతార్లో కనిపిస్తుంది. యోగాలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతార్. అందుకే జోగులాంబ అని పిలుస్తారు. ఈ పదం తెలుగులో యోగుల అమ్మ యొక్క అని మార్చబడిన రూపం. అంటే యోగుల తల్లి. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం 6వ శతాబ్దంలో రాసా సిద్ధ అనే గొప్ప సాధువు ఉన్నాడు. అతను బేస్ మెటల్ను బంగారంగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాడు మరియు అతను నవబ్రహ్మస్ అని పిలువబడే దేవాలయాలను నిర్మించడంలో కీలక పాత్రుడైన చాణక్యరాజు పులకేశి రెండుకి దగ్గరగా పరిగణించబడ్డాడు. పురాణాల ప్రకారం శివుని యొక్క 9 పేర్లు వాస్తవానికి రాసా సిద్ధ ఉంచిన శతమూలికల పేర్లు మరియు ఇక్కడ 9 దేవాలయాలు ఉన్నాయి. అవి స్వర్గ బ్రహ్మ ఆలయం, పద్మ బ్రహ్మ ఆలయం, విశ్వబ్రహ్మ ఆలయం, ఆర్కా బ్రహ్మ ఆలయం, దాని తర్వాత బాల బ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం మరియు తారక బ్రహ్మ ఆలయం. సిద్ధ రసర్ణవం ఒక తాంత్రిక పని. ఇది నిర్దేశించిన తంత్రం ప్రకారం ఉపకరణం చేస్తే అప్పుడు బుధుడు చాలా బ్రహ్మలింగం, సుబ్రహ్మణ్య తొడలు, గణపతి నాభి మరియు మౌత్ జోగులాంబ యొక్క నోటి నుండి బయటకు వస్తాడు. శతమూలికలను ఉపయోగించడం ద్వారా బంగారం ప్రసిద్ధ ఆలయం చాణక్య కళ మరియు సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తుంది. తుంగభద్ర మరియు కృష్ణా అలంపూర్ సమీపంలో సంగమంలో కనిపిస్తారు. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. నేటి అలంపూర్లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు మరియు తన కోసం సృష్టి శక్తులను ప్రసాదించిన శివుడిని సంతోషపెట్టాడు. అందువల్ల ఈ దేవతను బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు మరియు దేవతా యోగిని లేదా జోగులాంబ అని పిలుస్తారు. ఇది తల్లి పార్వతికి పర్యాయ పదంగా ఉంది.
ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు శుక్రవారం కదా, మనము అమ్మవారి గురించి ఈ విధంగా మీకు తెలియచేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఎంతో ఓపికగా విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనకు మనము ట్రైన్లో వెళ్ళాలంటే అలంపూర్ రహదారి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్ ద్వారా వెళ్ళవచ్చు. మనము రోడ్డు ద్వారా వెళ్ళాలంటే అలంపూర్ హైదరాబాద్ నుండి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు హైదరాబాద్ బెంగళూరు హైవే ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం ఇది దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే మీ అందరికీ కూడా విన్నందుకు, నా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.